హాట్ పొంగల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి వేడి పొంగల్ తినడానికి ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరండి. మోస్ట్లీ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ పొంగల్ రెసిపీని నేను ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఆ ముప్పావు గ్లాస్ వచ్చేసి రైస్ తీసుకున్నాను. కావాలంటే పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని చక్కగా సోక్ చేసుకుని పెట్టుకున్నాను. కుక్కర్ లోకి జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై అవనిస్తానండి. జీడిపప్పు, మిరియాలు, అల్లం ముక్కలు వేగి ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. చూసారా, కలర్ చక్కగా మారిపోయింది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే కుక్కర్లో మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. 1.5 గ్లాసు మనకి పెసరపప్పు రైస్ కలిపి అయింది కదండి. మామూలు దానికంటూ ఇంకో గ్లాస్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మొత్తానికి యాడ్ చేయట్లేదు. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ రానిస్తామండి. చల్లారిన తర్వాత మూత తీసేసరికి మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. గరిటితో ఇలాగా మనం మెదిపినట్టు చేస్తే చాలు చక్కగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడా. 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం వేపించుకున్న పోపులో హాఫ్ పోపు ఇక్కడ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటామండి. దీని కాంబినేషన్ లో టమాటా ఆనియన్ చట్నీ చేసాను అనమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు గిన్నెలో పోపు వేసుకుని దానిపైన పొంగల్తో ఫిల్ చేసి దాన్ని రివర్స్ చేసుకుని సర్వ్ చేస్తే చూడటానికి బాగుంటుంది, రుచి కూడా అదిరిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ వేడి వేడి పొంగల్ని ఈ చట్నీతో కలిపి తింటుంటే స్వర్గం కనిపిస్తుందండి.